స్టూవర్టుపురం ఈ పేరు వింటేనే చిన్న కలవరపాటు. ఎందుకంటే గజదొంగల అడ్డాగానే ఈ ఊరు ప్రపంచానికి తెలుసు. చదువు తక్కువ, చీకటి ఎక్కువ. అలాంటి చోటు నుంచి అక్షర జ్యోతిలా దూసుకొచ్చిందామె. స్టూవర్టుపురం నుంచి నన్నయ్య యూనివర్సిటీ వరకు సాగిన ఆమె ప్రస్థానంపై ఏబిఎన్ స్పాట్లైట్. చిన్నప్పటి నుంచి చదువుకోవటం అన్నా 10 మందికి చదువును పంచటం అన్నా ఆమెకు ఎంతో మక్కువ. డిప్యూటీ కలెక్టర్ గా వెళ్లే అవకాశం వచ్చినా వద్దనుకుని అధ్యాపక వృత్తిలోనే స్థిరపడి నేడు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీగా ప్రసన్నశ్రీ నియమితులయ్యారు. స్వగ్రామం స్టూవర్టుపురం స్థితిగతులు మార్చడానికి సామాజిక స్పృహ కలిగిన ఎంతో మంది పనిచేసేవారు. వారిలో ప్రసన్నశ్రీ తాతయ్య కొంతమేర కష్టపడ్డారు. తర్వాత ఆమె తండ్రి ప్రసాదరావు కూడా దానిని కొనసాగించారు. రైల్వేలో పనిచేస్తున్నప్పటికీ సొంత గ్రామం మీద అపేక్షతో తరచూ స్టూవర్టుపురానికి వెళ్లి వస్తుండేవారు. తన తండ్రి గ్రామం స్టూవర్టుపురం అంటే తనకు ఎంతో ఇష్టమని ప్రసన్నశ్రీ చెబుతున్నారు. ఒక యూనివర్సిటీ వీసీగా నియమింపబడిన తొలి ఎస్టీ మహిళ తమ గ్రామ మహిళ కావటం ఎంతో సంతోషం కలిగించిందని స్టూవర్టుపురం వాసులు చెబుతున్నారు. స్టూవర్టుపురం తమ ఊరు అని చెప్పుకోవటం కూడా అంతే తృప్తిని ఇస్తోందని ఆమె కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రసన్నశ్రీ వీసీ అయిన సందర్భంగా ఆమె వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మా ఇంటికి బ్యాక్ సైడ్ ఫ్యామిలీ అండి వాళ్ళది. వాళ్ళ తాత ఎలిమెంటరీ స్కూల్లో టీచరు, వాళ్ళ ఫాదర్ వచ్చేసి రైల్వే సర్వీస్ కమిషన్ పాస్ అయ్యి వేరే స్టేట్ లో రిక్రూట్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన కొంతకాలానికి విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈ పాపకి వీసీగా ఇచ్చి మమ్మల్ని ఈ స్టూవర్టుపురం గ్రామానికే ఒక వన్నీ తెచ్చినందుకు చీఫ్ మినిస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. వీసీ మహిళగా ఎస్టీలో అంత పేరు తీసుకొచ్చుకోవటం మాకు ఎంతో గౌరవంగా అనిపించింది. ఈ స్టూవర్టుపురం అంటే అందరూ తీసేస్తూ ఉంటారు, కానీ స్టూవర్టుపురంలో అందరూ బాగా చదువుకొని ఒక ఉన్నత స్థాయిలోకి ఎదిగారు. బాగా చదువుకొని ఆంటీ ఒక స్థాయిలోకి ఎదగటం మాకు ఇంకా చాలా గౌరవంగా అనిపిస్తుంది. స్టూవర్టుపురం అనగానే ఇప్పటికీ సమాజంలో ఓ దురభిప్రాయం ఉంది. అసలు అలా ఆలోచించడమే తప్పని, తన మూలాలు అక్కడే ఉన్నాయని తానే గర్వంగా చెబుతున్నానని ప్రసన్నశ్రీ చెబుతున్నారు. గతంలో కొంతమంది తెలుసో తెలియకో తమ గ్రామంపై తప్పుడు అభిప్రాయం జనాల్లో వ్యాప్తి చేశారని, అది అలాగే కొన్ని దశాబ్దాల పాటు స్థిరపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే అక్కడి స్థితిగతుల్లో మార్పు రావటం ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. ఓ ఎస్టీ మహిళగా పేదల స్థితిగతులపై తనకు పూర్తి అవగాహన ఉందంటారు ప్రసన్నశ్రీ. ఇక్కడి వరకు తాను చేసిన ప్రయాణం ఓ ఎత్తైతే స్టూవర్టుపురం మూలాలు కలిగి ఉండటం మరింత ఆనందం కలిగించే విషయమని ప్రసన్నశ్రీ సంతోషంగా తెలిపారు. స్టూవర్టుపురం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రసన్నశ్రీ గారు ఇక్కడ నుంచి వీసీగా ఎదగటం అంటే మా గ్రామానికి ఎంతో గర్వకారణం. ఈ అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మా తరపున ధన్యవాదం తెలుపుతూ, ఒక మహిళగా మొట్టమొదటిగా ఉన్న మహిళలో ఒక గిరిజన మహిళని వీసీగా ఇవ్వటం అంటే ఎంతో గర్వకారణం. మా ఊరు నుంచి ఇక్కడే చదువుకొని వెళ్ళిన అమ్మాయి ప్రసన్నశ్రీ అనే అమ్మాయి ఇప్పుడు కొంచెం గొప్ప స్థాయికి వెళ్ళింది. మా ఊరికి చాలా గర్వకారణంగా ఉంది. ఇంతకుముందు అందరూ దొంగలు స్టూవర్టుపురం దొంగలు అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం అలాంటిది ఏమీ లేదు. కష్టపడి పని చేసుకునే వాళ్ళు కూడా మా పిల్లల్ని గొప్పగా చదివించుకోవాలన్న ఆలోచనతోని చదివించుకుంటున్నారు. ఈ మా ఊరు నుంచి వెళ్ళిన ఒక అమ్మాయి వీసీగా అయ్యి కొంచెం గొప్ప స్థాయిలో ఉన్నందుకు మా స్టూవర్టుపురం ప్రజలకు మాకు అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. స్టూవర్టుపురం గ్రామంలో చెడుబాటు పట్టిన వారిని మార్చడానికి ఎంతో మంది సామాజికవేత్తలు కృషి చేశారు. వారిలో ముఖ్యంగా లవణం, హేమలత వంటి వారు ముందుండేవారు. వారందరితో ప్రసన్నశ్రీ తాతయ్య కలిసి పనిచేశారు. నాన్న ప్రసాదరావు ఉద్యోగరీత్యా వేరే చోట ఉన్న స్టూవర్టుపురంతో అనుబంధం కొనసాగించేవారు. ఆ విధంగా ప్రసన్నశ్రీకి ఈ ప్రాంతంతో ప్రజలతో అనుబంధం ఉంది. అధ్యాపక వృత్తి మీద ఉన్న మక్కువతోనే కస్టమ్స్ విభాగంలో అవకాశం వచ్చినా కాదనుకున్నారు. తొలి నుంచి ప్రసన్నశ్రీకి టీచింగ్ అంటే ఇష్టం. ఈ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు. ముఖ్యంగా ఎస్టీల జీవన విధానం, లిపిపై చేసిన పరిశోధనలకు గుర్తింపుగా 2022లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీశక్తి పురస్కారం కూడా అందుకున్నారు. ఇప్పుడు వీసీగా అవకాశం దక్కించుకున్నారు.
10 మందికి పాఠాలు చెప్పి వారిని ప్రయోజకుల్ని చేయటంలోనే ఉపాధ్యాయుల త్యాగం ఉందని ప్రసన్నశ్రీ చెబుతారు. ఒక జాతిని మనం అక్షరాన్ని అనే దీపాన్ని అన్న ఒక స్పార్క్ని మనం ఇవ్వగలిగితే వాళ్ళు వెలుగుతారు, నాలాగా చాలామంది నా వెనకాల వస్తారు అని అక్షరాలు తయారు చేసినటువంటి క్రమం అది. అక్షరం అన్నది మనిషికి కనబడనటువంటి భూషణం, ఆభరణం. అక్షరం అన్నది ఒకరికి చెప్పడం వలన మనం బాగుపడతాం తప్ప ఇంకోటి ఏం లేదు. అంటే ప్రపంచంలో సొసైటీ అంతా బాగుపడుతుంది కదా, అంతే అంటారు కదా, అమ్మ చదివితే ఇల్లంతా చదువుతుంది అన్నట్టు. ఒక అక్షరం గురించి చెప్పగలిగినది ఒక టీచర్ మాత్రమే. మిమ్మల్ని మీ టీచర్లే తయారు చేశారు, డాక్టర్స్ని ఒక టీచరే తయారు చేశారు, ఒక పొలిటీషియన్ని ఒక టీచరే తయారు చేశారు, ఒక కలెక్టర్ని టీచరే తయారు చేశారు. మీ రేపటి గురించి మా ఎస్టర్డేస్ని మేము సాక్రిఫైస్ చేశాం. ఉపాధ్యాయులు అంటే కేవలం చదువు చెప్పడమే కాదు, సమాజంలో ఎలా బతకాలో అనే విషయాలను కూడా నేర్పిస్తారు. అలా ఉపాధ్యాయ వృత్తికే తన జీవితాన్ని అంకితం చేసిన ప్రసన్నశ్రీ జీవితం సమాజానికి ఓ మంచి పాఠం. తాను వెలుగుతూ ఎంతో మంది జీవితాలను వెలిగిస్తూ ఓ ఊరి చరిత్రను మార్చిన ఆమె జీవితం స్ఫూర్తిదాయకం.